ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానాన్ని రవి వదిలిపెట్టి అష్టమంలోకి సంచారం చేయడము. ఇక్కడ తులారాశి వారికి అష్టమ స్థానంలోకి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. అష్టమంలో గురుడు, అష్టమంలో రవి యొక్క సంచారము. ఇప్పుడు ఈ వారం ప్రస్తుతానికి శుక్రబుధులు సప్తమంలో ఉన్న తర్వాత వారానికి ఆ రెండు గ్రహాలు కూడా అష్టమ స్థానంలోకి వెళతాయి. ఆ తదుపరి చంద్రుడితో కలుపుకుని 5 గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి. కాబట్టి కొంత ఈ అష్టమంలోకి పెరిగేటువంటి గ్రహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా ఏమవుతుంది అనగా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు, అప్పటికప్పుడు తీసుకునేటువంటి ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ రాశి వారు భవిష్యత్తులో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దుర్దోష శత్రు సంవాద చోర అగ్ని నృప భీతిశ్చ అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఆరోగ్యమే ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో ఒక రకమైనటువంటి సమస్య, కాళ్ళలో ముళ్ళు దిగడమో, లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య రావడమో, నడుం నొప్పో, కాళ్ళ నొప్పో, మోకాళ్ళ నొప్పో, లేదా ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి సమస్య. ఆ చిన్నపాటి సమస్యలైనా సరే అవి దినచర్యల్లో మార్పులు తీసుకొచ్చేస్తాయి. అనగా సమయానుకూలంగా మిమ్మల్ని పనులు చేసుకొనివ్వకుండా అవన్నీ కూడా వాయిదా వేసుకునేటువంటి పనులు, ఎవరి మీదైనా సరే ఆధారపడేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే షష్ఠ స్థానంలో రాహుకుజులు ఉన్నంత వరకు కూడా మీ అంతట మీరే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ఈ వారంలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. పంచమంలో శని ఉన్నటువంటి కారణం చేత కొంత తండ్రి తరఫు బంధువులతోటి మాట పట్టింపులు కానీ, లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దానిలో రకరకాలైనటువంటి ఆటంకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోగలిగితే మిగతా విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్యకి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. ప్రత్యేకించి అష్టమంలో రవిగురుల యొక్క యుతి మాత్రం ఆరోగ్యం మీదే ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలును. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.